ఈరోజు మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇక ఇలాంటి ఫంక్షన్లో చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మనందరికీ సుమారుగా 25 సంవత్సరాలు అయిపోయిందేమో. కానీ ఈ రోజున అవినిగడ్డలో ఉన్న అభిమానాన్ని ఈ రకంగా చూపించారంటే నిజంగా అవినిగడ్డలో ఉన్నట్టు అభిమానాన్ని మనందరం కూడా చూడాలి ఒకసారి. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాలి. చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తిని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు అంజనీదేవి గారు, వెంకటరావు గారికి, కొణిదల వారికి పేరు నేను తల వంచి నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా. అలాంటి బిడ్డల్ని మన భారతదేశానికి ఇచ్చి మనని ఎలా బ్రతకాలో ఎలా నడవాలో చూపించే స్ఫూర్తి అన్నమాట వాళ్ళది. డబ్బులు సంపాదించడమే కాదు, పేరు ప్రఖ్యాతులే కాదు, మనిషిగా ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, అలాంటి కుమారులకు అన్నటువంటి అంజనీదేవి గారికి తల వంచి నమస్కారాలు చెప్పుకుంటూ, మరి సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యత, నేను ఎదిగాను, నేను బాగుంటే చాలని ఈ రోజుల్లో ఆయన సొంతగా పార్టీ పెట్టి మనందరి కోసం త్యాగం చేసిన చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ చూసినప్పుడు మనందరం కూడా వాళ్ళ బాటలో రావాలి. మా స్వామినాయుడు గారి గురించి చెప్పాలంటే నిజంగా స్వామినాయుడు గారు చిరంజీవి గారికి ఎలాగా ఎప్పుడు కుర్రాళ్ళలాగా ఉంటాడో స్వామినాయుడు గారు కూడా అలాగే కుర్రాళ్ళలాగా ఉంటాడు. ఆయన కాదా అని అనుమానం వచ్చింది ఆయన చూసినప్పుడు నాకు. అలాగే ఎందుకంటే ఒక మంచి మనసు ఉన్నప్పుడు ముసలితనం రాదు. మంచి మనసు ఉన్నప్పుడు ముసలితనం రాదు. మనసులో సరైన ఆలోచన లేనప్పుడు తెలియకుండానే ముసలి అయిపోతాడు మనిషి. అది స్వామినాయుడు గారికి కనబడుతుంది, చిరంజీవి గారికి కనబడుతుంది. ఇవాళ నేను చెప్తున్నాను, వేదిక అవ్వచ్చు కావచ్చు, ఈ రోజున మేము ఒక మనిషిగా సేవా కార్యక్రమంలో ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో జనసేన పార్టీ స్థాపించి మమ్మల్ని అందరినీ స్ఫూర్తి నింపి ఈ రోజున మచిలీపట్నంలో చిరంజీవి గారు ఎలా అయితే కష్టపడ్డారో అదే రకంగా మేము కూడా సేవ చేస్తూ ఒక మంచి పేరు నిలబెట్టుకుంటా జనసేన పార్టీ తరఫున మేము పనిచేస్తున్నాం. మేమే కాకుండా అందరూ కూడా చాలామంది ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ వాళ్ళు నడిచిన నడుపులో మనం కూడా నడుస్తూ వాళ్ళకు మంచి పేరు తెస్తూ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంత అభిమానాన్ని పెంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు.